సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రం ద్వారా యువతకు ఉద్యోగం లభిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సెట్విన్ సంస్థ రాష్ట్ర ఎండీ వేణుగోపాలరావుతో కలిసి సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రుబ్బెన కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకున్న ఉపాధి దొరకక ఈ ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారందరికీ సెట్విన్ శిక్షణ సర్టిఫికేట్ ద్వారా ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు 2 ఎకరాల భూమిని కేటాయించి సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామని మక్తల్ వేదిక ద్వారా హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రమేష్, టీఆర్డీఏ అధికారి మొగులప్ప, వివిధ మహిళా సంఘాల మహిళలు, అధికారులు పాల్గొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెట్విన్ సంస్థ గురించి మీ అందరికీ తెలుసు. ఉద్యోగ యువతి యువకులు శిక్షణ పొందుతున్నారు. సో ఈ సంఖ్య ఇంకా హైదరాబాద్, జడ్చర్ల మీ చేతుల మీదుగానే జడ్చర్లది ఓపెన్ చేయడం జరిగింది. చేసేటట్టుగా ప్లాన్ చేసి సెట్విన్ తరఫున మేమే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని మంత్రి గారికి మాటిస్తున్నాను. ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఎక్కడో మహబూబ్నగర్కు, హైదరాబాద్కు వెళ్ళి సెట్విన్లో ట్రైనింగ్ పొంది ఉద్యోగం చేసుకోవడం అనేది కాకుండా ఆ ట్రైనింగ్ సెంటర్ని మక్తల్కి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద కుటుంబాలలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వారొక్కటే కాకుండా మహిళా సోదరులు అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి, స్వతహాగా జీవనం గడపాలనేటువంటి ఆలోచన ఇచ్చేటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు మక్తలో ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 9 రకాల ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చి వీరందరినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం పేదరికాన్ని అర్థం చేసుకొని మొదటి విడతగా వీళ్ళకందరికి సంబంధించినటువంటి ఈ 9 విభాగాల్లో ఉన్నటువంటి అందరికి సంబంధించిన మొదటి ఫీజు అంతా కూడా ఒక 4.5 లక్షలు అవుతూ ఉంది. ఆ 4.5 లక్షని కూడా సొంతంగా నేనే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ ట్రైనింగ్ చేసి ఈ ట్రైనింగ్ తర్వాత మొదటి ట్రైనింగ్ అయినటువంటి బ్యాచ్కి అంతా కూడా ఖచ్చితంగా ఈ రోజుకి 3 నెలలు ఉంటుంది ట్రైనింగ్. ఆ తర్వాత 4వ నెల ఖచ్చితంగా 50 నుంచి 60 కంపెనీలతో మాట్లాడినాం. ఎప్పుడు ఎవరు చేయలే ఒక జాబ్ మేళని కూడా ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఈ ప్రాంత పిల్లలకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా.